యేసుక్రీస్తు ప్రభువారు తన 3.5 సంవత్సరాల సేవా పరిచర్య కాలంలో అనేకసార్లు కపెర్నహూములో సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ బోధించారు. ఒకసారి ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని కూడా విడిపించారు. అదే కపెర్నహూములో పేతురు ఇంటికి వెళ్ళి అక్కడ పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆమెను స్వస్థపరిచారు. అలాగే అనేక మందిని కూడా ఆ రోజు సాయంత్రం స్వస్థపరిచారు. నాస్తికుడైన విలియం రామ్సే అక్కడ త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ జాలర్లు ఉపయోగించిన ముళ్ళు, వలలకు ఉపయోగించే బరువులు ఇవన్నీ అక్కడ దొరికాయి. కపెర్నహూము గలిలయ సముద్రానికి పక్కన ఉంది. ఈ పునాదులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ భవనమే యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం చేసిన సమాజ మందిరం. ఈ భవనం లోపల గ్లాసెస్ పెట్టారు. కింద అండర్ గ్రౌండ్ లో ఉన్న ప్రదేశం చాలా జాగ్రత్తగా ఉంచారు. ఇది శిథిలా వ్యవస్థలో ఉన్న కపెర్నహూము సమాజ మందిరం.